ఫ్రెండ్స్ ఇట్లా అయినాయి అనమాట. ఫ్రెండ్స్ వీటిని ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్ ఇది బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ని ఏం చేశానంటే ఇట్లా ఇట్లా దీనికి ఇలా చేశాను అన్నమాట. ఫ్రెండ్స్ ముందుగా బంగాళదుంప కూర వండేసుకుని రెడీ పెట్టేసుకుని ఇది ఇలా పెట్టుకుని ఇట్లా ముద్దలా చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా నొక్కోవాలన్నమాట. ఫ్రెండ్స్ నొక్కేసి చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి. ఫ్రెండ్స్ ఇది ఇలా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి. ఇది ఇట్లా వస్తాయి అన్నమాట. పెట్టుకోండి. దీంట్లోనే 2-3 రకాలు చేసేయచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి. ఇది బంగాళదుంప కూర వండేసి ఫ్రెండ్స్ ఇది బ్రెడ్ ఉంది కదా, చూపించాను కదా మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇది మనకు ఓడిపోకుండా ఉండాలంటే మనం కొంచెం శనగపిండి అయినా లేదంటే బియ్య పిండి అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇట్లా 2 చేతులతో నొక్కాలన్నమాట. ఫ్రెండ్స్ ఇట్లా నున్నగా రావాలి. పగలకోకుండా ఉండాలంటే బియ్య పిండి కానీ శనగపిండి కానీ వాడాలన్నమాట. ఫ్రెండ్స్ మనం అంటే ఫ్రెండ్స్ ఇది మరి ఇంకోసారి చెప్తున్నాను నేను. ఇది ఏంటంటే బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ని 2 చేతులతో అటు ఇటు కడిపి ముందు బంగాళదుంప కూర ఎట్లా వండేసుకొని అది ఆరిపోయిన తర్వాత ఉండలా చేసేసుకుని రెండింటిలో మధ్యలో పెట్టేసి 2 చేతులతో లడ్డు చుట్టినట్టు చుట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఆయిల్లో వేపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకోటి వేస్తున్నాం మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. బాయ్. ఇది ఏంటంటే బంగాళదుంప బ్రెడ్ బోండా.